హాయ్ అండి, మేము వెస్ట్ బెంగాల్ వచ్చేసాము. మేము వచ్చే ముందు రోజు మా గార్డెన్లో కాసిన కొన్ని మామిడికాయల్ని మా మామయ్య మా కోసం తీశారు. ఇంకా తీసిన కాయల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కొంచెం గడ్డి వేసి దబ్బలంతో కుట్టేసి ఇచ్చారు. మేము వచ్చి నెక్స్ట్ రోజు ఓపెన్ చేసి చూసేసరికి రెండో మూడో పండాయి. మళ్ళీ మూట కట్టేసి అలానే ఉంచేసాను. 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అన్ని పండిపోయాయి. ఇంకా ఈ ప్లాస్టిక్ సంచిలోనే ఉంచేస్తే అందులోని వేడికి కుళ్ళిపోతాయేమో అనేసి అయితే అన్ని తీసేసాను. అప్పటికే 2-3 కుళ్ళిపోయాయి. మామిడి పళ్ళలో మీకు ఏ రకం మామిడి పళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బంగినపల్లి మామిడి పళ్ళు చాలా ఇష్టం. ఈ పళ్ళెంలో ఉన్న బాగా పండిన పళ్ళన్నీ తినేసరికి ఇంకో పళ్ళెంలో ఉన్న కాస్త కాయలు లాంటివన్నీ కూడా ఇంకా పండిపోతాయి. ఒకటి టేస్ట్ చేద్దాము అనేసి అయితే వాష్ చేసి తెచ్చి కోసాను. కోసి లోపల చూసేసరికి మంచి పసుపు కలర్ అయితే ఉంది. మా గార్డెన్ లోనే కాసిన కాయలు ఎటువంటి మందులు వేయకుండా నేచురల్ గా గడ్డిలో పండాయి కదా, మంచి రంగు రావడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఇవి అయినంత వరకు మార్కెట్ లో మామిడి పళ్ళు ఇంకా కొనుక్కో అక్కర్లేదు. బాయ్ బాయ్.